సీఎం చంద్రబాబు మీద మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాలు జరుపుకున్నారని తెలిపారు. సెట్స్ లో సినిమాను తలపించే విధంగా నటించడం కూటమి నేతలకు తెలియదన్నారు. హిందుత్వంపై నమ్మకం లేని నేతలే సీఎంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నేనైతే ఏ ఆకారంలో ఉన్నాను అనుకుంటుందో అందరినీ ఆకారంలో అనుకుంటా ఉంటుంటే ఒక గాడిద మాట్లాడిన మాటలు చేష్టలు ఆంధ్ర ప్రజానీకానికి కానీ అందరికీ ఒక విధమైన బాధతో ఆమెను చీత్కరించే పరిస్థితి తొందరలో రాబోతా ఉంది. హిందూ ధర్మం పైన హిందుత్వం పైన నమ్మకం లేని వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. ఇక్కడైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న రంజాన్ జరిగింది. రంజాన్కి ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అంతకుముందు క్రిస్మస్ జరిగితే క్రిస్మస్ సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అదేవిధంగా ఉగాది రోజు కూడా ఉగాది ఉత్సవాలు చేసుకున్నాడు అందరితో కలిసి. ఆయన కుటుంబం మీలాగా సెట్స్ వేసుకొని సెట్స్లోనే సినిమా ప్రపంచంలాగా ఎట్లా ఏ విధంగా వేషాలు వేస్తారో ఆ విధంగా వేషాలు వేసుకొని నటించిన అవసరం మా కుటుంబానికి లేదు, చంద్రబాబు నాయుడు కుటుంబానికి. ఉగాది వేడుకల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజు చేసిన వ్యాఖ్యలను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ తప్పుపట్టారు. మాటలు చేతలు మంచిగా ఉండాలని సూచించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. వాళ్ల నాయకుడు భార్యతో కలిసి ఉగాది చేసుకున్నారని చెప్పుకోవటానికే పరిమితం కావాలన్నారు. మిగతా వాళ్లపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. రాజకీయాలలో మాటలు చేతలు సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతంగా మాట్లాడలేని రోజు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. వాళ్ళ నాయకుడట భార్యతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నాడట. చేసుకో, ఎవరు వద్దన్నారు? పలానా వాళ్ళు గాడిదలు కాస్తున్నారా అని మాట మాట్లాడడం ఆమె సంస్కారహీనమైనటువంటి మాటలకు నిదర్శనం. మీ నాయకుడు ఇట్లాంటి సంబరాలు చేసుకునే బాబాయిని లేపేశాడు. అందరినీ బాబాయిలు తెచ్చి లేపేమంటారా? మీ నాయకుడు రాష్ట్రంలో తాను పరిపాలన సాగించినటువంటి ప్రతి పథకంలో అవినీతి చేసి వందల కోట్ల రూపాయల స్కాములు చేశారు. అందరినీ అదే మరి చేయమంటారా? వైసీపీ హయాంలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆరోపించారు. మాజీ మంత్రి రోజా తన తీరు మార్చుకోవాలని సూచించారు. కూటమి అన్ని మతాలను సమానంగా చూస్తోందన్నారు. 2023లో సర్వే చేస్తున్నప్పుడు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తుందామె. ఆమె ఇంటి ముందు పోతున్న సర్వే చేస్తున్న ఆ రోజు ఎక్కడ నిద్రపోతా ఉంది? ఎవరు నిద్రపోతా ఉంది? ఇవాళ వచ్చేసి ఎంతో పెద్ద దాన్ని సేవ్ చేస్తున్నట్టు ఇవాళ నువ్వు చేసిన తప్పు వల్ల జరుగుతూ ఉంది. ఆ రోజు కానీ చెప్పుంటే ఆ రోజు కానీ ఆ సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ మండపం ఉంది అని చెప్పాలి. అన్నీ అయిపోయినాక టెండర్లు అయిపోయినాక ఇవాళ అన్నీ వచ్చి నంగి మాటలు మాట్లాడితే అట్ట నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళ పరిచయాలు సంబంధాలు చూస్తుంటే తిరుమలకి వెళ్తుంది. ఎట్లా వెళ్తుందో తెలియదు. మేమే వెళ్ళాము అన్నిసార్లు. అందరిని తీసుకెళ్తుంది. అదొక వ్యాపారం. ఆమె సంబంధాలు ఎంతో అంత లోతుగానే అర్థం చేసుకుంటాను. బట్టి ఇదే విధంగా కానీ రోజా మాట్లాడితే ఆమెకైతే నా తెలిసినంత టికెట్ అయితే ఇచ్చేది లేదు, చచ్చేది లేదు.